లేడర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. మరి కంపెనీ వెస్టేజ్ కంపెనీ చాలా అద్భుతమైనటువంటి పాలసీలను మన కోసం ఎప్పటికప్పుడు తీసుకొని వస్తూనే ఉంది. మరి అందులో భాగంగా ఈరోజు ఒక అప్డేట్ మీకు ఇవ్వాలని అనుకుంటున్నాను. వెస్టేజ్ బిలీవ్స్ ఇన్ డిస్ట్రిబ్యూటర్ ఫస్ట్ పాలసీ. నిజంగా ఎక్సలెంట్ పాలసీ అండి ఇది. ఎందుకు అంటే వెస్టేజ్ కంపెనీ మరి వెస్టేజ్ కంపెనీలో పనిచేసేటువంటి వ్యక్తులకి ఎంత విలువిస్తుంది, ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంది, వాళ్ళ కుటుంబాల కోసం ఎంత ఆలోచిస్తుంది. వాళ్ళు వెస్టేజ్ కంపెనీలో పనిచేసి ఒకవేళ అన్ఫార్చునేట్లీ వాళ్ళకి ఏమైనా అయితే కనుక వాళ్ళకి సపోర్ట్గా నేను నిలవాలి అని చెప్పేసి మరి మినిమం వెస్టేజ్ కంపెనీలో డైరెక్టర్ లెవెల్ అనేది కామను. ఆ డైరెక్టర్ లెవెల్ దగ్గర నుంచి అంబాసిడర్ వరకు, డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ వరకు, విఎంసీఎం వరకు ప్రతి ఒక్కరిని కూడా దృష్టిలో పెట్టుకుని అందరినీ ఒకే కోణంలో వాళ్ళకి మేలు చేసే విధంగా మరి డైరెక్టర్గా, సిల్వర్గా, గోల్డ్గా, స్టార్గా ఎవరైనా సరే మరి వాళ్ళు వెస్టేజ్ కంపెనీలో యాక్టివ్గా మరి ఉండి బిజినెస్ కొనసాగిస్తూ బిజినెస్ క్రమంలో ఎక్కడైనా ఒక యాక్సిడెంటల్ డెత్ అయితే కనుక వాళ్ళకి ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. మరి దానికి డైరెక్టరు, సిల్వరు, గోల్డు, స్టార్కి ₹1,00,000 కవరేజ్ వచ్చేలాగా మరి ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయడం. అలాగే డైమండ్, క్రౌన్కి వచ్చేసరికి 2,50,000. అలాగే యూసీడీ, డీసీడీ, అలాగే డబుల్ యూసీడీ ఓకేనండి, అంబాసిడర్కి 5,00,000 కవరేజ్ ఇవ్వడం. నిజంగా ఇది చిన్న విషయం ఏం కాదు. ఎవరు కూడా ఇలా ఆలోచించి తన కంపెనీలో పనిచేసే వాళ్ళ కోసం, అందులోనూ ఇది నెట్వర్క్ మార్కెటింగ్లో ఇలా చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఫస్ట్ టైం అన్నమాట. ఎందుకంటే బయట కంపెనీల్లో వాళ్ళ డబ్బుని కొంత వాళ్ళు తీసుకొని చేయించవచ్చు, కానీ వెస్టేజ్ కంపెనీ అనేది కంపెనీగా 60% పే అవుట్ ఇచ్చేస్తున్నప్పటికీ కూడా మరి డిస్ట్రిబ్యూటర్ల కోసం ఎంత గొప్పగా ఆలోచన చేసి చేయడం అనేది చాలా గొప్ప విషయం. దానికి నేను ఎంతగానో కంపెనీని బట్టి హర్షిస్తున్నాను. నిజంగా కంపెనీకి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది, ఎప్పటి నుంచి ఇది అమల్లో ఉంది అనేది కింద కూడా ఫుట్ నోట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా పెట్టారండి. ఇది మనకి ఏప్రిల్ నుంచి ఇది అమల్లో ఉంది ఓకేనండి. ఫైనాన్షియల్ ఇయర్, ప్రతి ఫైనాన్షియల్ ఇయర్లో ఇది మనకి మీరు అయితే దీనికి కండిషన్స్ ఏంటి అంటే కనుక ఫస్ట్ మనకి ఇది ఎఫెక్ట్ అయ్యేది ఎప్పటి నుంచి అంటే 1 జనవరి 2024. క్వాలిఫై మినిమం ఎనీ లెవెల్ ఫ్రమ్ ద బ్రోంజ్ డైరెక్టర్ అబోవ్ ఓకేనండి. జాన్యువరి అంటే 1 జనవరి 2024లో మీరు కనీసం ఏదో ఒక లెవెల్ అచీవ్మెంట్ అయి ఉండాలి ఓకేనండి. ఫిబ్రవరి, మార్చ్ గెట్ యువర్ నేమ్ లిస్టెడ్ ఇన్ ద రెన్యువల్ ఆఫ్ ద పాలసీ ఓకేనండి. అంటే మీరు ప్రతి సంవత్సరం, అంటే నేను జీవితంలో ఒకసారి అయిపోయానంటే కాకుండా మీరు ప్రతి సంవత్సరం కూడా జనవరి నెలలో మినిమం లెవెల్ క్వాలిఫై చేసి మెయింటైన్ లెవెల్ అనేది ఏంటంటే బ్రాంజ్ డైరెక్టరు ఏదో ఒక లెవెల్ ఓకేనండి. జనవరి, ఫిబ్రవరి అండ్ మార్చ్ ఓకేనండి అచీవ్ చేస్తే కనుక మీ నేమ్ అనేది ఈ లిస్టులోకి వెళ్తుంది, రెన్యువల్లోకి వెళ్తుంది. కాబట్టి పాలసీ చాలా అద్భుతం. నిజంగా వెస్టేజ్ కంపెనీని మరి ఎందుకు ఇంతలా ప్రజలు ఆదరిస్తున్నారు, ఇంతలా ఎందుకు గౌరవిస్తున్నారు, ఇంతలా ప్రజలు ఎందుకు వెస్టేజ్ కంపెనీ మీద మక్కువ చూపిస్తున్నారు, వెస్టేజ్ కంపెనీ అంటే ప్రాణంగా చూస్తున్నారు, వెస్టేజ్ కంపెనీ అంటే తండోపతండాలుగా వస్తున్నారంటే ఇవే కారణాలండి. ఈ చిన్న విషయం కాదుగా. ఈరోజు పాలసీ చేయడం అనేది చాలా గొప్ప విషయం. అది కూడా బ్రోంజ్ డైరెక్టర్ దగ్గర నుంచి చేయడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి మరి అందరూ మరి ఎంతగానో అదృష్టవంతులు. అంత గొప్ప కంపెనీలో మనందరం ఉన్నందుకు థ్యాంక్ యూ అండి. వెస్టేజ్ కంపెనీకి మనందరి తరపున నేను థ్యాంక్స్ తెలియజేసుకుంటూ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలని ఆశపడుతూ ఇన్ఫర్మేషన్ మీకు పాస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్ అందరికీ.